హై వ్యూస్. గ్రూప్ 1 ఇంటర్వ్యూ పైన నాకు సివిల్స్ ప్రిపేర్ అయ్యా. ఈటీవీ ప్రజ్ఞాని షో మోడరేటర్గా జయప్రకాష్ నారాయణ గారి తర్వాత ఫుల్ టైం చేసింది నేను. యాజ్ ఎ జర్నలిస్ట్గా కొన్ని చోట్ల షాడో రైటర్గా కొన్ని ఆర్టికల్స్ కూడా రాస్తున్నా. నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద అన్నిటి మీద మంచి గ్రిప్. అయినా సరే ఈ క్రైమ్ రిలేటెడ్ వీడియోస్ ఇస్తున్నప్పుడు నాలో ఉన్నటువంటి మానవత్వం అండి ఏం చెప్పిందంటే, ఒరే నీకున్న విషయ పరిజ్ఞానం అంతా జనానికి ఇవ్వటం కాదు, వాళ్ళని జాగ్రత్త పరిచే చిన్నది ఏది నువ్వు రియల్ ఇన్సిడెంట్ ఏదని చెప్పు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు జాగ్రత్త పడతారు అన్న మనస్సాక్షి చెప్పిందండి. దానివల్లే క్రైమ్ టచ్ అయ్యేది అనుకుంటూ ఉన్నా టచ్ అయ్యేది తప్పటంలా. ఈరోజు చాలా ఉన్నాయి ఇవ్వాల్సింది, బట్ చాలా అంటే చాలా కోపం వస్తుందండి. ఏంటంటే అసలు ఈ ఆడవాళ్ళు మౌనిక, చిలువేరు మౌనిక, హైదరాబాద్ హైత్ నగర్, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. ఆమె ఎంటెక్ దాకా చదువుకుంది. 6 years బ్యాక్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది, ఒక కోచింగ్ పర్పస్, ఒక జాబ్ పర్పస్. ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ అన్నప్పుడు ఇటు మిర్యాలగూడ మీద ఒక రోడ్డు గుంటూరు విజయవాడ, దెన్ ఇటు వరంగల్, కాజీపేట, మదిర, ఖమ్మం అటు. దెన్ మదిరలో ఒక అతను ఎక్కాడు, పేరు బాజీ. మదిర దగ్గర నిదానపురం అతని ఊరు. వీడు వాస్తవానికి డిగ్రీ కూడా డిస్కంటిన్యూ. బట్ ఆ ట్రైన్లో పరిచయమైనటువంటి మౌనికతో తాను కూడా మౌనిక ఎక్కడికైతే వెళ్తుందో కోచింగ్ తీసుకోవడానికి అక్కడికే వెళ్తున్నట్టు, తాను కూడా జాబ్స్ ప్రిపేర్ అవుతున్నట్టు చెప్పాడు. వాడు చదివింది ఇంటర్మీడియట్, డిగ్రీ డిస్కంటిన్యూ. వాళ్ళ అమ్మ నాన్న కూలి పనులకు వెళ్తారు. సీరియస్లీ ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా అమ్మా నాన్న చక్కగా డబ్బులన్నీ సమకూరుస్తూ ఉంటే వీరికి కష్టం అనేది ఏమీ తెలియకుండా పెంచితే, అసలు బయట ఏం జరుగుతుంది ఎలా ఉంటారు జనాలని చెప్పకుండా పెంచితే ఈజీగా ఎదుటి వాళ్ళు చెప్పేది నమ్మేస్తారు, ట్రాప్లో పడిపోతారు. చాలా చోట్ల డబ్బున్న వాళ్ళ పిల్లలు మోసపోతే ఇటువంటివే, బట్ అవి బయటికి రాని కూడా మేనేజ్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్. ఈ అమ్మాయి దెన్ వాడి నమ్మింది. వాడు మరి ఏం చెప్పాడు ఏంటో కానీ తెలుసు కదా, నిజం అన్నది నువ్వు ఎలాగైనా సరే చెప్పు, త్వరగా అందదు. అబద్ధం నువ్వు ఎలాగైనా సరే చెప్పు, నిజం నువ్వు 100 రకాలుగా చెప్పు, ఎదుటికి అర్థం చాలా టైం పట్టింది. అబద్ధం నువ్వు ఇడి చేసి నార్మల్గానే చెప్పు, ఈజీగా అర్థమైపోయింది ఎదుటి వాళ్ళకి. అలా ఆ అబద్ధాన్ని నిజమని నమ్మింది. వాడు ప్రేమలో పడింది. దెన్ పెళ్లి చేసుకుందామని చెప్పేసాడు అన్నాడు. ఓకే అని ఎంటెక్ చదువుకున్నటువంటి అమ్మాయి, గవర్నమెంట్ టీచర్లు అయినటువంటి పేరెంట్స్ ఉండగా ఎందుకు అసలు ఆ రకంగా వాడు ట్రాప్లో పడింది తెలియట్లా. ఏమైంది, ఇంకా పెళ్లి చేసుకుందాం చెప్పాడంటే ఓకే అని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. అది చెప్పారు. అసలు వాడు ఎవరు, ఫస్ట్ మన మతమా కాదా, వాడు ఏం చదువుకునే కూడా పని పక్కన పెడదామమ్మా. నిన్ను పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తాడు తల్లి, చేతిలో ఉద్యోగం లేదు, వెనకాల ఆస్తులు లేవు, అండ్ నీకా కొద్ది నెలలుగానే తెలుసు తప్పు చేస్తున్నావు, వద్దమ్మా వద్దమ్మా అన్నారు. లేదు నేను అతనితోనే బతుకుతా అన్నారు. వినట్లేదు ఈమె అని చెప్పేసి పాపం తల్లిదండ్రులు వెళ్ళి ఖమ్మం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఈ పిచ్చిది ఎర్రిబాగులది పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిలిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు పోలీసుకి తిరిగి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఏమని, మేము చదువుకున్నాం, మేజర్లం, నా ఇష్ట ప్రకారం పెళ్లి జరుగుతుంది, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని. ఇంకా ఏం చేస్తారు ఆ పేరెంట్స్ పాపం, ఇంకా వెళ్ళిపోయారు వెనక్కి. ఇక ఏమని పెళ్లి చేసుకున్నాడు. తెలిసిందే కదా, అందరు ముస్లిం నేను అనను, మేబీ 90% ఇలా ఉంటారేంటో కూడా నాకు కూడా తెలియదు, తెలిస్తే మీరు చెప్పండి. పెళ్లి చేసుకునేటప్పుడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ముస్లిం కుర్రాడు అంటే పేరెందుకు మారుస్తారు? మేబీ ముస్లింగా పేరు మార్చకపోతే ముస్లింలో పెళ్లి చేసుకోకూడదా? నాకు తెలీదు, మామూలుగా అడుగుతున్నా, చెప్పండి. సో మౌనిక పేరుని ప్రజ అని పేరు మార్చాడు. దెన్ ఖమ్మంలో కాపురం పెట్టాడు. చేతిలో ఉద్యోగం లేదు, చెరని డబ్బు లేదు, బట్ ఎట్లాగో మేనేజ్ చేస్తున్నాడు. కానీ ఫైనాన్షియల్ బర్డన్స్, ఫైనాన్షియల్గా ఇబ్బందులు అవుతున్నాయి. దెన్ ఖమ్మంలో కష్టం అని చెప్పేసి మరలా వాళ్ళ ఊరు నిదానపురం పట్టుకొచ్చాడు, పల్లెటూరు. ఈ బాజుల అమ్మ నాన్న కూలి పనులకు వెళ్తూ తెచ్చే డబ్బులతో ఇల్లు గడవాలి. ఈలోపు మరలా 2 పాపలు పుట్టారు. ఆ 2 పాపలు కూడా మెహరూల్, ఇంకోటి ఏదో ఉండే, ఒకళ్ళ వయసు ఏమో 4 సంవత్సరాలు, ఒకళ్ళ వయసు 5 సంవత్సరాలు.
ఫోటో అండి నేను మన 5వ ఛానల్ శివప్రసాద్ వ్యూస్ ఛానల్ ఉంది కదా, అందులో పెట్టి అక్కడ కూడా జాగ్రత్త చెబుతూ ఒక వీడియో ఇస్తాను. దీని తర్వాత అందులో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతాను. ఓకేనా, ప్లీజ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా బెస్ట్ వీడియోస్ అందులో కూడా ఇస్తాను. ఫోటో చూస్తే మనసు కకావికలమైపోయింది నాకు. 2 బిడ్డలు, మౌనిక, ముగ్గురు చనిపోయాను ఆ ఫోటో. సరే, పాయింట్కి వస్తున్నా. దాన్ని వీడు ఏం చేస్తున్నాడు, ఇంకా ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్నప్పుడు బయట ఏదో పని చేస్తానని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటాడు. అది కూడా అరకొరే. సరే, ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఓకే, గొప్పగా రాణిగా బతికినటువంటి మౌనిక ప్రేజాగా పేరు మార్చి వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బందులు పాలవుతున్నా ఓవర్కమ్ చేస్తూ ఉన్న దాంట్లో చక్కబెట్టుకుంటా వస్తుంది. అయితే పోలీసులు వచ్చారు ఇంటికి. పోలీసులు ఏంటి ఇంటికి ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి అడిగింది. దెన్ వాడు కూడా మేము చెప్తాం అన్నారు, మీ వాడు పచ్చి దొంగ, ఫోన్లు దొంగతనం చేస్తాడు, తర్వాత వెహికల్స్ దొంగతనం చేస్తాడు, డబ్బు కోసం వీడు ఏదైనా సరే చేస్తాడని చెప్పేసి చెప్పారు. అంతే. వాళ్ళ కన్న తల్లిదండ్రులు గతంలో చెప్పింది గుర్తొచ్చింది, ఈ మధ్యకాలంలో సినిమాల్లో చూపించినవి, ఓటీటీలో చూపించినవి గుర్తొచ్చాయి. ఏమని, గొప్పగా చదువుకున్న తాను అమ్మ నాన్న మాట వినకుండా ఒకటి ట్రాప్లో పడి పెళ్లి చేసుకునేందుకు గాను మోసపోయింది. 2 బిడ్డలు పుట్టారు. తీరా కట్టుకున్నాడు వచ్చేసి దొంగ అని తేలింది. ఈ రోజు ఏకంగా ఇంటికి వచ్చి పని పోలీసులు పట్టుకెళ్ళారు, చుట్టుపక్కల అంతా చూశారు. ఇంక ఎందుకు నేను బతకాలనుకుంది పాపం పిచ్చిది. ఒక్క మొక్క వాళ్ళ అమ్మనే ఫోన్ చేసి, అమ్మా మీరు చెప్పింది నిజమేనమ్మా, తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా 2 బిడ్డలు ఉన్నారు, నేను ఎంటెక్ చేశాను, హైదరాబాద్ వస్తా, నాకు ఏదైనా దారి చూపించండి, నా బిడ్డల్ని మీరే చక్కగా పెంచాలి, లేదా మనం కలిపి పెంచుకుందాం, నేను వాడికి విడాకులు ఇస్తా, ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. ఆహా, మనసు రాలేదు ఆమెకి. ఈవెన్ నాకు ఇన్స్టాగ్రామ్లో గానో ఫేస్బుక్ మెసెంజర్లో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ ఎక్కడో అండి నాకు తెలిసి 3 ఇలా నాతో చాట్ చేసిన వాళ్ళు 3 చెప్పింది ఇదే, మొగుడు నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన మేము వదులుకోలేం, సలహా చెప్పండి సార్. ఏ సలహా చెప్పాలి తల్లి, వాడు యాదవ్ అన్నట్టుగా వాళ్ళే చెప్తున్నారు, సలహా చెప్పండి సార్. సలహా లేదు, ఏం లేదు అని చెప్పేసి బ్లాక్ చేయాల్సి వచ్చింది. నేను వినట్లేదు. వాళ్ళు సొసైటీలో చాలామంది అలాగే ఉన్నారు. చివరికి ఏమవుతుంది, వాడిని వదిలేయకుండా పుట్టింటికి రాకుండా వాళ్ళల్లో వాళ్ళు ఇదైపోయి చివరికి ఏమవుతున్నారు, చనిపోతున్నారు. 2 బిడ్డలని పసిబిడ్డలు ఆడపిల్లలకి ఉరేసింది, తాను ఉరేసుకొని చనిపోయింది. అత్తమామ పొలానికి వెళ్ళారు కూలి పనులకి, వీడిన పోలీసులు పట్టుకెళ్ళారు. ఇంట్లో తనలో తను కుమిలిపోయింది. ఎంటెక్ చేసి వీడి మోసాన్ని ట్రాప్లో పడ్డా మోసపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అమ్మాయి చెల్లి ఉంది కదా, తల్లిదండ్రుల మాట వినింది కదా, ఆమె ఇప్పుడు లండన్లో ఉంది, బ్రహ్మాండంగా బతుకుతుంది లండన్లో వాళ్ళ చెల్లి. ఈమె నిదానపురంలో ఓ యదవ దగ్గర ఇదిగో ఈరోజు ఈ రకంగా ఉంది, ఆత్మహత్య చనిపోయిందండి. ఎంత బాధాకరమండి. ఈరోజు ఆ మౌనిక యొక్క తల్లిదండ్రులండి చెప్పే వినలేదు, ఏం చేయాలో మాకు తెలియలేదు, ఇంకా ఇలా జరుగుతున్న అసలు ఊహించలేదు, ఒక్క మాట మాకు ఫోన్ చేసి చెప్పినా సరిపోతుంది, మేము బతికించుకున్నాం అని చెప్పేసి అన్నారు. దండం పెట్టి మరీ చెప్తున్నా, ఐ లవ్ మ్యారేజెస్. ఎప్పుడది మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ లైఫ్లో ఇంకొకరికి ప్లేస్ ఇవ్వటానికి మీ దగ్గర అర్హత ఉంటే అప్పుడు లవ్ చేయండి, అప్పుడు మీరు పెళ్లిళ్ళు చేసుకోండి. సరైన చదువు సంధ్య లేక, సరైన వ్యాపారం లేక, ఉద్యోగం లేక, ఓ రకమైన వ్యామోహంలో పడి ప్రేమ పెళ్లి అంటే జీవితం సర్వనాశనం అయిందండి. ఈరోజు నేను రివీల్ అవుతున్నానండి, మీకు ఇప్పుడు రివీల్ అవుతున్నా. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను పిలిచడం రెడీగా ఉంది, కానీ నా వెనకాల చూస్తే మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చేతిలో ఉద్యోగం లేదు. దాన్ని మా నాన్న ఒక మాట చెప్పాడు, ఊర్లో ఇల్లు అమ్ముతానమ్మా, ఒక 50 లక్షలు వస్తాయి, చక్కగా పెళ్లి చేసుకొని ఆ 50 లక్షలు వ్యాపారం పెట్టుకొని బతకండి అన్నాడు. నేను క్రాస్ చెక్ చేశా, కష్టం. చేతిలో ఏదైనా బిజినెస్ అన్నా ఉండాలా, ఏదైనా జాబ్ అన్నా ఉండాలి. నాకు కొంచెం టైం ఇవ్వని చెప్పేసి అమ్మాయినా, ఓకే టైం తీసుకొని, ఈలోపు వాళ్ళ నాన్నకి విషయం తెలిసి చనిపోతాని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తే, ఆత్మహత్య అటెంప్ట్ చేస్తే, అది చూసి ఈ పిల్ల కాకుండా ఈ పిల్ల కూడా అదే అటెంప్ట్ చేస్తే, ఇక చివరికి మరి ఏంటి అంటే ఏం చేయలేదు తెలియని పరిస్థితులు ఆ అమ్మాయి ఉంది. నా చేతిలో జాబ్ లేదు, వాళ్ళని చనిపోయేటట్టుగా ఉన్నాడు. మా నాన్నేమో ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తారా, ఎక్కడికైనా బతకండి రా అంటున్నాడు. గబక్కన వాళ్ళ నాన్న చనిపోతే ఏంటి పొజిషన్. నాకు ఊహకు అసలు ఆ మూమెంట్లో ఒకటే అనమాట, ఈ అమ్మాయిని కాపాడుకోవాలి, వాళ్ళ నాన్న కాపాడుకోవాలి, మా ప్రేమను బ్రతికించుకోవాలి. ప్రేమ అంటే పెళ్లి చేసుకోకపోతే ప్రేమ బతకదా,
తాను ఎక్కడున్నా తను బతికిద్ది, నేను ఎక్కడున్నా నేను బతుకుతా. అలాంటప్పుడు ఒకటే ఆలోచించాను నేను, కన్న తల్లిదండ్రులు ఇంపార్టెంట్ అండ్ మా లైఫ్లో ఇంపార్టెంట్. సో ఇంకొకటే గట్టిగా డిసైడ్ అయి ఉన్నాను, ఎట్టి పరిస్థితిలో కూడా మేము అన్న వాళ్ళం జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే ఇబ్బంది. పరువు హత్యలాగా ఏదైనా మా మీద దాడి చేయొచ్చు, లేదా మా ఫ్యామిలీ మీద అటాక్ చేయొచ్చు. వాళ్ళు కొంచెం గట్టి సౌండ్ పార్టీ అండ్ రెబల్ క్యాండిడేట్లు, బట్ అలానే పిరికోడు. ఇంకా ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఆ అమ్మాయికి నచ్చ చెప్పాను కదా, 3 నెలల పాటు నేను నచ్చ చెప్పాను. ప్రేమ అంటే పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, ఏమో దేవుడు మనకి ఎంతవరకు రాసి పెట్టాడు కలిసి ఉండాలని. ఓకే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, కానీ నీకంటూ లైఫ్ లాంగ్ నేను అండగానే ఉంటా, నీ కన్న బిడ్డలాగా నేను ఉంటా, నన్ను నమ్ము అని మాటిచ్చి ఆ పిల్లని ఒప్పించి, నువ్వు లేనప్పుడు ఇక్కడ ఉండలేనని చెప్తే మరి ఏం చేస్తాడంటే అబ్రాడ్ మ్యాచెస్ వస్తున్నాయి అది చూస్తానంటే సరే అని చెప్పేసి మరలా ఒక మ్యాచ్ వచ్చింది, అది చూసి చెక్ చేసి పంపించి దాన్ని పెళ్లి చూసుకుని వెళ్ళింది. పెళ్లి చేసుకునే రోజు కూడా నాకు ఉదయం ఫోన్ చేసి బోరు నేర్చింది. మార్నింగ్ 5 అప్పుడు నేను ఆఫీస్ వెళ్తాను, అప్పుడు ఉద్యోగం వచ్చింది, కానీ చాలా తక్కువ అమౌంట్, అది సరిపోలేదు. బట్ ఆ లోపే ఇక్కడ పెళ్లి మాట్లాడుతూ అన్నీ అయిపోయినాయి. ఇంకా సీరియస్లీ లైఫ్ అంటే ఇదే అనిపించింది నాకు. తెలుసా, ఆ అమ్మాయికి పెళ్లి సెట్ అయ్యాక నాకు అప్పుడు ఉద్యోగం వచ్చింది. అప్పటి వరకు సినిమాలో ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ ఎఫర్ట్స్ ట్రయల్స్ అంటే ఆ డబ్బు సరిపోదన్నమాట. ఉంది శాలరీ ఉంది, జాబ్ ఉంది, బట్ అది మాకు సరిపోదు, చాలా తక్కువ అనమాట. దాంతో బతకలేము. ఎన్ని సినిమాలు చూడలేదు, సినిమా వేరు లైఫ్ వేరు అండి. సో ఆ రోజు నేను ప్రాక్టికల్గా ఆలోచించా, ఇప్పుడు నాకు వచ్చే డబ్బుతో నాకున్న ఉద్యోగం అనేది పర్మనెంట్ కాదు, నాకు నచ్చకపోతే వదిలేస్తా, బట్ బతకాలంటే అలాగా. ఈరోజు ఇద్దరం కూడా ప్రేమతో ఉన్నాము, ఒకరి మీద ఒకరు ఇష్టంతో ఉన్నాం, అంటే వయసు కూడా 25, 23 లైక్ ఈ వేలోనే. సో కాదు, ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏంటి, వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చినా, ఆ అమ్మాయి లేచిపోయి నాతో వచ్చినా, మేము పెళ్లి చేసుకున్నా, ఆ విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళ నోడరా చాలా మంచివాడరా, గొప్పవాడరా, బాగానే డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, అరే మంచి ఉద్యోగంలో ఉన్నాడరా, లైఫ్ బాగుండిద్దిరా అని ఆయన చెప్పగలిగి ఉండాలి ఒక్కళ్ళన్నా. ఆయన చూసి మా బాధపడుతున్న మూమెంట్లో ఆయన ఇంకెవరైనా ఏదన్నా అన్న ఊర్లో వెళ్ళిన తర్వాత తలెత్తుకోలేడు. ఆయన చనిపోయిన తెలిసి ఈ పిల్లని చేసుకొని ఇక లైఫ్ లాంగ్. సో సంబంధం లేనిది అనుకోవద్దు మీరు, సంబంధం ఉన్నది. ఇదంతా నేను చెప్తుంది ఓపెన్ అవుతున్నా, ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నా. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి నిజమే, ఎప్పుడు నీకు అర్హత ఉన్నప్పుడు. అర్హత లేకుండా పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు, ఇలా చంపుకోవడం సావటాలు తప్ప. దండం పెడుతున్నా, చక్కగా మీ అమ్మా నాన్న చెప్పింది చేయండి, వాళ్ళ లైఫ్లో మీకు అండగా ఉంటారు. ఐ లవ్ మ్యారేజ్ అంటూ కూడా నేను చాలా సార్లు ఇదే చెప్పాను. మీరు సెటిల్ అయిన తర్వాత కూడా మీ అమ్మ నాన్నలకి చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటే హ్యాపీగా చేసుకోండి పెద్దల సమక్షం, ఒప్పుకోలేదు మీ కళ మీరు సెటిల్ అయి ఉన్నారు ఎక్కడ వెళ్ళి బతకగలరంటే హ్యాపీగా అలా వెళ్ళిపోండి అని చెప్పాను. ఈవెన్ మిరియాలు కూడా మొన్న ఆ అమ్మాయికి సంబంధించిన వీడియో కూడా ఇచ్చున్నాను. అప్పుడేంటి అంతకుముందే చెప్పినా, మొన్న కూడా నేను చెప్పినా, ఏం చెప్తున్నాను, చక్కగా పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్, లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వాలా, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న డబ్బుతో బతుకుతున్నారు. అవతల ఉన్న వ్యక్తి అమ్మాయి వాళ్ళ నాన్నేమో డబ్బున్నాడు, అదే ఊరిలో ఉంటున్నట్టు కన్నా వేరే చోట కనుక వెళ్ళి బతికినట్టయితే, బిడ్డలు పుట్టిన తర్వాత ఆ ఊరు కనుక వచ్చినట్టయితే, ఈలోపు ఆ పిల్లలు ప్రయోజకుడై వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈరోజు అంతా చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అదే ఊరిలో ఉంటూ హడావుడి చేస్తూ సోషల్ మీడియా ఫోటోలు పెడుతూ రిమైండింగ్ వాళ్ళు వీళ్ళు కలిసి పాపం మారుతిలో నానా రకాలుగా సూటుపుట్ట మాటతో వేధిస్తూ ఉంటే ఇంకా అతను చేసి తప్పే. అల్లుడిని చంపించాడు అండ్ కూతురు విధవైపోయింది అండ్ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ ఆ కేసు సంబంధించేసి ఇంకా నడుస్తూనే ఉంది. సో అంత అస్తవ్యస్తమేనండి. ఎప్పుడైనా సరే సరైనటువంటి ప్రణాళిక లేకపోయినా అండ్ మన కాలం మనం నిలబడలేకపోయినా అండ్ మనకంటూ ఉద్యోగాలు ఏమి లేకపోయినా వెనకాల ఏదైనా ఆస్తులు లాంటివన్నీ ఉంటే బతకొచ్చండి. మనల్ని నమ్మి ఒక అమ్మాయి వచ్చింది అంటే, నేను మనస్ఫూర్తి చెప్తాను ఈ మాట, నేను మా ఫ్రెండ్స్ అందరూ ఇదే చెప్తా, ఒరే నిన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది అంటే, అన్నీ వదులుకొని నీకోసం వచ్చింది అంటే నువ్వు ద బెస్ట్ అనరా. గుడిలో ఉండే దేవుడు ఇక్కడ నువ్వు ఇద్దరు ఒకటే అనరా. అటువంటి అమ్మాయి నువ్వు పెట్టే బాధలను తట్టుకోలేక గుడికి లేచేటట్టు చేయమాకరా. అండ్ లైఫ్ లాంగ్ తనకు చిన్న చిన్న ఇష్టాలా ఉంటాయి, ఆ ఇష్టాలను ఫుల్ఫిల్ చేయరా, ఆ ఇష్టాలను తీర్చరా. అవి తీర్చలేనప్పుడు ఏమైంది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయరా, నీలో నువ్వు దాచుకోబోకరా. ఇలా చాలామందికి ఇదే చెప్తానండి. ఈవెన్ అమ్మాయిలు కూడా నేను చెప్తూ ఉంటా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్తని మిగతా వాళ్ళతో కంపేర్ చేసి తక్కువ చేయకండి, ఉన్నంత హ్యాపీగా బతకండి, ఇంకా ఎలా ఎదగాలో చెప్పండి అని చెప్తాను. ఏదో చెప్పాను కాదు, అన్నీ
ఆ దేవుడి నా చేతిలో చెప్పించాడేమో. నేను చాలా ప్రాక్టికల్గా చెప్పాను ఈ వీడియోలో. దయచేసి పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోండి. అలా కాని పక్షంలో అవతల నుండి వ్యక్తి ఆడవాలైనా మగవాలైనా లైఫ్లో బిందాస్గా సెటిల్ అయ్యి ఉంటేనే పెళ్లి చేసుకోండి. లేదంటే దయచేసి ప్రేమ పెళ్లి జోలికే పోకండి.